వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. రానా స్క్రీన్ మీదే కాదు బయట కూడా చాలా హుందాగా ఉంటారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలలోని బాలీవుడ్లో ప్రచారం చెయ్యాలి అంటే రానానే బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. ఎందుకంటే బాహుబలి కంటే ముందే రానా పలు హిందీ సినిమాలలో నటించి ఆయన సత్తా చాటారు అక్కడ. పైగా ఇంగ్లీషు, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా తన మాటలతోనే అందరినీ కట్టిపడేస్తూ ఉంటారు. ఇక సింపుల్గా చెప్పాలి అంటే బాలీవుడ్ మీడియాని కరెక్ట్గా అడ్రస్ చేస్తారు రానా. ఇక అలాంటి రానాకి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు. థియేటర్లో స్క్రీన్ మీద తమ అభిమాన హీరోను చూసినప్పుడు కలిగే సంతోషం అంతా ఇంత కాదనే చెప్పాలి. ఇక అదే హీరోని కళ్ళ ముందు అడుగు దూరంలో చూస్తే ఫ్యాన్స్కి మాటలే రావనే చెప్పాలి. ఎందుకంటే తెలియకుండా అంతటి అభిమానం, ఇష్టాన్ని పెంచేసుకుంటారు ఫ్యాన్స్. ఇక అలాంటి అభిమానులతోనే అయితే ప్రేమగా, ఆప్యాయంగా పలకరించే హీరోలు చాలా అరుదుగా ఉంటారని చెప్పాలి. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియన్ హీరోలు అంతా దాదాపుగా ఫ్యాన్స్తో చాలా ప్రేమగా ఉంటారు. మరీ ముఖ్యంగా రానా గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిందే మనము. హైదరాబాద్లో తనకి నచ్చిన చోటికి వచ్చినప్పుడు బైక్ పైన వెళ్ళిపోతూ ఉంటారు రానా. ఇక దారిలో ఎవరైనా కానీ పలకరిస్తే ఆప్యాయంగా వారితో మాట్లాడుతూ ఉంటారు ఆయన. ఇక అలాంటి రానాకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను ఆకట్టుకుంటుందనే చెప్పాలి. ప్రస్తుతం అమెరికాలో వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నారు రానా. అయితే చికాగోలో కారులో వెళ్తూ ఉండగా రానాను చూసిన ఒక ఫ్యాను డ్రైవింగ్ చేస్తూనే పలకరించారు. ఇక దీంతో వెంటనే రానా కూడా హాయ్ అన్నారు. అంతేకాకుండా ముందర కారు ఆపుతా అంటూ తన ఫ్యాన్కి చెప్పారు. ఇంకేముంది, కారు ఆపగానే అతను రానాను గట్టిగా హక్ చేసుకొని ఎమోషనల్ అయిపోయారు. రానా కూడా తన ఫ్యాన్తో పాటుగా ఆయన ఫ్యామిలీని కూడా బాగా పలకరించి ఫోటోలు కూడా ఇచ్చారు. అయితే ఆ ఫ్యాన్ తన గుండెల పైన ఆటోగ్రాఫ్ చేయాలి అంటూ రానానైతే కోరారు. వద్దని చెప్పినా వినకుండా తన షర్ట్ పైన ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు ఆ ఫ్యాను. ఇక అలానే తన కారు పైన కూడా సైన్ చేయాలి అంటూ కోరారు. ఇక ఆ అభిమానాన్ని చూసి రానా కూడా మురిసిపోయారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇది చూసిన ఫ్యాన్స్ రానా స్వీట్ గెస్చర్కి ఫిదా అయిపోతున్నారు. తమ ఎంతోగానో ఇష్టపడే అభిమానులకి ఈ మాత్రం చేస్తే చాలు, లైఫ్ లాంగ్ అందరు కూడా గుర్తుపెట్టేసుకుంటారు అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక కెరియర్ విషయానికి వస్తే రానా ప్రస్తుతం వేటయాన్ చిత్రంలో కీలక పాత్రలు నటిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. రజనీకాంత్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో రానా పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని టాక్ కూడా గట్టిగా ఉంది. ఇదే కాకుండా టాలీవుడ్ టు బాలీవుడ్ పలు కథలను కూడా రానా అయితే వింటున్నారు ఇప్పుడు. ఇక గత ఏడాది స్పై చిత్రంలో మాత్రమే రానా మనకు కనిపించారు. అది కూడా ఒక క్యామియోలో మాత్రమే. కానీ హనుమాన్ సినిమా నుంచి మొన్న కల్కి 2898 AD వరకు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ప్రతి సినిమా కోసం రానా ముంబై వెళ్లి ప్రచారం చేశారు. ఆ ప్రచార బాధ్యతల్ని తన భుజాలపైన మోశారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.